రీసెంట్ జియో పాలిటిక్స్ ఫాలో అవుతున్నారా? ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ మధ్యలో జరుగుతున్న గొడవలో అప్డేట్స్ ఏంటో మీకు తెలుసా? మిడిల్ ఈస్ట్ దేశాల్లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్యాక్స్ ఫ్రీ దేశాలను వర్క్ చేయడానికి వెళ్తే బాంబ్ ఫ్రీ షెల్టర్స్ వెతుక్కుంటున్నారు. మరి ఈ సిచ్యువేషన్ వరల్డ్ మొత్తాన్ని ఒప్పేస్తుంటే ఇండియన్స్కి మాత్రం దీనికన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది. అదేంటంటే T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్. హౌఎవర్ T20 వరల్డ్ కప్ దాని ఎండింగ్ స్టేజెస్కి చేరుకుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే జరిగిన సెమీఫైనల్ 1 న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికాలో ఏం జరిగింది. సౌత్ ఆఫ్రికా ఇప్పటిదాకా టోర్నమెంట్ని కంప్లీట్లీ డామినేట్ చేసేసారు. అండ్ వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్, ఆ ఇంపార్టెంట్ డే రోజు మాత్రం దే ఫంబుల్డ్. న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాని ట్రాష్ చేసేసి ఫైనల్కి అయితే వెళ్ళిపోయారు. ఐసీసీ టోర్నమెంట్ హిస్టరీలో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ రైవల్రీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ రైవల్రీస్ అనే చెప్పాలి. బట్ నిన్న జరిగింది మాత్రం ఇట్ వాస్ నాట్ ఎ నెక్ ఆన్ నెక్ మ్యాచ్. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ వన్ సైడెడ్ అఫేర్ అండ్ న్యూజిలాండ్ స్టూడ్ టాప్ ఇన్ దాట్. నిన్నటిదాకా 2 అన్బీటెన్ స్ట్రీక్స్ అయితే ఉన్నాయి ఈ రెండు దేశాల మధ్యలో. ఒకటి ఏంటంటే సౌత్ ఆఫ్రికా హ్యావ్ నెవర్ బీటెన్ న్యూజిలాండ్ ఇన్ అన్ ఐసీసీ నాకౌట్, విచ్ స్టూడ్. సౌత్ ఆఫ్రికా ఫెయిల్ టు బీట్ న్యూజిలాండ్. ఇంకొకటి ఏంటంటే న్యూజిలాండ్ డిడ్ నాట్ బీట్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద T20 వరల్డ్ కప్ సో ఫార్. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ స్ట్రీక్, ఎవరు ఆ స్ట్రీక్ ఉంచుకోవాలనుకోరు, బట్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ స్ట్రీక్ న్యూజిలాండ్ ఫైనల్లీ బ్రోక్ ద జింక్స్ అండ్ దే స్టూడ్ టాప్ ఓవర్ సౌత్ ఆఫ్రికా. నిన్న మ్యాచ్లో ఏం జరిగిందంటే ఫస్ట్ మిచెల్ శాంట్నర్ టాస్ గెలవడం ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ న్యూజిలాండ్. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు పిచ్ కొంచెం స్లోగా బిహేవ్ చేసింది. అనుకున్న స్థాయిలో బాల్ బ్యాట్ మీదకి రాలేదు. ఇట్ రిజల్టెడ్ ఇన్ అ వెరీ స్లో స్టార్ట్. అండ్ బోనస్ ఫర్ న్యూజిలాండ్ ఏంటంటే దే లాస్ట్ ఎర్లీ వికెట్స్. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరూ కూడా నిలదొక్కుకోలేదు. అండ్ మార్కో యాన్సెన్ ఒక్కడే 50 స్కోర్ చేశాడు. డీసెంట్ టోటల్ అనే చెప్పాలి, 169 ఆఫ్టర్ 20 ఓవర్స్. చేజ్ విల్ బి ట్రిక్కీ అనుకున్నారు అందరూ, బట్ ఇన్ వాక్స్ టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ అలెన్. All they need is one good opening partnership and that is exactly what they got. 117 in just 9 overs odd స్కోర్ చేశారు. అక్కడితోనే మ్యాచ్ సీల్ అయిపోయింది న్యూజిలాండ్కి. IPL 2026 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది KKR ఫ్యాన్స్కి. ఎందుకంటే టిమ్ సైఫర్ట్ అండ్ అలాగే ఫిన్ అలెన్ గాట్ సైన్డ్ బై KKR అండ్ ఈడెన్ గార్డెన్స్లో నిన్న విశ్వరూపం చూపించాడు. ఫిన్ అలెన్ అయితే ఫాస్టెస్ట్ T20 సెంచరీ ఇన్ జస్ట్ 33 balls. T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటిదాకా క్రిస్ గేల్ స్కోర్ చేశాడు ఫాస్టెస్ట్ T20 సెంచరీ. బట్ ఇప్పుడు ద నేమ్ ఈజ్ ఆన్ ఫిన్ అలెన్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సౌత్ ఆఫ్రికా టోర్నమెంట్ అంతా డామినేట్ చేశారు. ఇఫ్ దెర్ ఈస్ వన్ టీమ్ టు లుక్ ఆఫ్టర్ అండ్ ఫేవరెట్స్ టు విన్ ద టోర్నమెంట్, సౌత్ ఆఫ్రికా క్లియర్లీ స్టూడ్ దేర్. బట్ ఏం చేయలేం. ఆ మ్యాచ్, ఆ డే ఖచ్చితంగా విన్ అవ్వాలి అన్న రోజు దే ఫాల్టెడ్. ఇదేం సౌత్ ఆఫ్రికా కొత్త కాదు. అప్పటిదాకా అన్బీటన్ వెళ్ళి ఐసీసీ నాకౌట్లో ఓడిపోయిన టోర్నమెంట్స్ ఎన్నో ఉన్నాయి. అండ్ ఇట్ వాస్ జస్ట్ నాట్ వన్ ఆఫ్ దేర్ డేస్ ఎస్టర్డే కూడా. ఎన్నో హోప్స్తో వచ్చిన సౌత్ ఆఫ్రికా ఈసారి వాళ్ళ దేశానికి ట్రాఫీ లేకుండానే వెళ్ళిపోతున్నారు. మరోపక్క న్యూజిలాండ్ దే విల్ బి ఐయింగ్ ఆన్ ద సెమీఫైనల్ 2 ఎట్ ద వాంకడే స్టేడియం. ఇట్ విల్ బి బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్. ఇట్ విల్ బి అ క్రాకింగ్ మ్యాచ్ డెఫినెట్లీ. మా వీడియోని ఎక్కడ దాకా మీరు చూశారు అంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అందుకని చెప్పేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ మోటివేటింగ్ అండ్ ఎంకరేజింగ్ ఫర్ అస్ టు పర్ఫార్మ్ మోర్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్, సబ్స్క్రైబ్ టు చరణ్ టాక్స్ క్రికెట్.